హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. బ్లౌజ్ కటింగ్ అస్సలు రాని వాళ్ళకి చాలా ఈజీగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది తీశాను. మనకు కావాల్సిన కట్ చేయడానికి ఒక టేపు, అలాగే మన దగ్గర ఏదైనా కర్వ్ స్కేలు, మామూలు స్కేల్ ఉన్నా సరిపోతుంది. కొలత బ్లౌజు, అలాగే మార్కరు, ఒక కత్తెర. ఫస్ట్ ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నేనైతే వీడియోని చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ముందుగా బ్లౌజ్ పీస్ కట్ చేస్తే బ్లౌజ్ పీస్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి పాడైపోతుందనే భయం ఉంటుంది కాబట్టి మనమైతే ఇలా పేపర్ని కట్ చేసుకోవాలన్నమాట. పేపర్ని 2 ఫోల్డ్గా మలిచేసుకొని ముందుగా చూడండి, నేనైతే కొలత బ్లౌజ్ను చూపిస్తున్నాను. హుక్స్ పార్ట్, కాజా పార్ట్, ఈ షేప్ బెల్ట్లు, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, మనం ఏదైతే కట్ చేయాలని అనుకుంటున్నామో ఆ కొలత బ్లౌజ్ని తీసుకొని ఇలా అయితే పెట్టుకోండి. చూడండి, ఇక్కడ హుక్స్ పెట్టేసి నేను ఈ కింద నడుము సైజు చూస్తున్నారు కదా. ఈ నడుము సైజుని ఒకసారి టేప్ తోటి చూద్దామండి. అలాగే హుక్స్ తీసేసి ఇక్కడ హుక్స్ పార్ట్ నుంచి నీట్గా ఇలా టేపుని పెట్టేసుకొని ఇలా ఒకసారి చూసుకోండి. సో టేప్ తోటి చూపిస్తాను, ఈ కొలత బ్లౌజ్ తోటి కూడా చూపిస్తాను. 2 రకాలుగా చూపిస్తాను. చూడండి, ఎక్కడి వరకు అయితే వచ్చిందో దాన్ని 2 ఫోల్డ్గా మలిచేసాను. 2 ఫోల్డ్గా మలిచిన తర్వాత దాన్ని కూడా సగం చేశాననమాట. ఇలా సగం చేసిన దాన్ని 4/1 అనమాట. చూడండి, ఇలా ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ మార్క్ అయితే వేసాను కదా. మన సైడ్ ఫోల్డ్ ఉంచుకున్న పేపర్ ఉంచుకోండి, ఆపోజిట్ సైడ్ విడివిడిగా ఉండాలన్నమాట పేపర్. చూడండి, నేను ఇంకొకసారి కూడా చూపిస్తాను. మన దగ్గర ఉన్న నడుము చుట్టూ ఇలా టేపు తోటి మంచిగా నీట్గా కొలుచుకోవాలన్నమాట. దాన్ని ఇలా 4 చేయాలి. 4 చేసేస్తే ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు. నేను మామూలుగా ఈ బ్లౌజ్ తోటి కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ హుక్స్ పార్ట్ పెట్టేసి ఇలా నడుముని ఇలా 4 మలతలు వేసేసి ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్ వేసేస్తామంటే మనకు బ్లౌజ్లో నడుము సైజు వచ్చేసినట్టే అనమాట. సో బ్యాక్ పార్ట్కి మనము షోల్డర్ కిందికి డాట్ అనేది వేసుకుంటాం కదా, ఆ డాట్ కోసం మనము గ్యాప్ అనేది వదిలేయాలి. చూడండి, 2 సైడ్స్ షోల్డర్కి నిటారుగా డాట్స్ అనేటివి ఉంటాయన్నమాట. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి బ్లౌజ్ని రివర్స్ చేసి చూపిస్తున్నాను. మీరు ఇలా డాట్ కోసం మనము ఇలా 1 ఇంచు, కరెక్ట్గా 1 ఇంచ్ టేప్ తోటి చూసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ సైడ్ జాయింట్ల కోసం మార్క్ వేసుకోవాలి. సో ముందుగా మనం ఏం చేయాలంటే ఇక్కడ బ్లౌజ్ హైట్ చూసుకోవాలి. ఫస్ట్ నడుము హైట్ అయిపోయింది, తర్వాత 1 ఇంచ్ అయిపోయింది, 2 ఇంచెస్ అయిపోయింది. ఇక్కడ నడుము హైట్ చూస్తున్నారు కదా. ఈ హైట్ చూసే దానికంటే ముందు మనం ఏం చేయాలంటే కిందికి ఒక 1 ఇంచ్ గ్యాప్తో ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. చూడండి, మనకు నడుము చుట్టూ కిందికి పట్టీ పెడతాం కదా, ఆ పట్టీ పెట్టడానికి కుట్ల కోసం ఎక్స్ట్రా క్లాత్ కావాలి కాబట్టి 1/2 ఇంచు లేకపోతే 1 ఇంచ్ పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, బ్లౌజ్ షోల్డర్ మిడిల్లో టేప్ పెట్టేసి నిటారుగా మనము కొలుచుకోవాలన్నమాట. ఇలా కొలుచుకోవాలి. కొలత బ్లౌజ్ తోటి చూసుకోవచ్చు, అలాగే టేప్ తోటి కూడా మనం చూసుకోవచ్చు. ఎలా చూసినా సేమ్ వస్తుందన్నమాట. నేను ఆల్రెడీ మార్కింగ్ వేశాను కదా. చూడండి, కరెక్ట్గా మార్కింగ్ వేసేసి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఒక లైన్ అయితే మార్కింగ్ వేసేసాను. ఇవి రెండుని కలిపేస్తూ నిటారుగా నేనైతే మార్కింగ్ వేస్తున్నాను. చూడండి, మీకోసం వీడియోలో మంచిగా కనిపించడానికి నేనైతే తిన్నుగా మార్కింగ్ వేస్తున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే నాకు కామెంట్ చేసి అడగండి. మీకు ఏదైనా అర్థం కాకుంటే కూడా కామెంట్ రూపంలో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఎప్పుడైనా మనం కొలుచుకునే కొలత బ్లౌజ్ని రివర్స్గా ఫోల్డ్ చేసి పెట్టుకోండి. అలా అయితేనే మనకు కుట్లు అనేటివి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది అర్థమవుతుంది. ఇక్కడ నేను ఎలా చేస్తున్నానో అలా మీ దగ్గర ఉన్న బ్లౌజ్ని ఇలా పట్టేసుకోండి. షోల్డర్ని 2 నిటారుగా పట్టేసుకొని సైడ్ జాయింట్లు కూడా ఒకే దగ్గర ఉండే విధంగా ఇక్కడ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకోండి అనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా, మనకు బ్యాక్ గల్ల డీప్ ఎంత హైట్ ఉంది, అక్కడ ఒక మార్క్ ఎక్స్ట్రా 1/2 ఇంచు కుట్ల కోసం ఒక మార్క్ టేప్ తోటి కూడా చూపిస్తున్నాను. చూడండి, మనకు షోల్డర్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది అక్కడ ఒక మార్క్, 1/2 ఇంచు కుట్ల కోసం ఒక మార్క్. చూడండి, మనకు షోల్డర్ గ్యాప్ అలాగే ఈ గల్ల గ్యాప్ అనేది మొత్తం ఒకేసారి చూసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ సైడ్ జాయింట్లో చూస్తున్నారు కదా, మనకు బ్యాక్ టక్స్ తీసేసిన తర్వాత చంక డౌన్ అనేది కింది నుంచి కొలిచేసుకొని ఇలా టేప్ సహాయంతో చూసుకోవచ్చు. అలాగే బ్లౌజ్ పీస్ పెట్టి కూడా నిటారుగా చూసుకోవచ్చు అనమాట. ఇలా చూసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచు మార్కింగ్ అయితే వేసేయాలి. నేను వేసుకున్న మార్కింగ్లన్నిటినీ కలిపేస్తున్నాను అనమాట. ఇక్కడ స్కేల్ మీ దగ్గర ఈ స్కేల్ కాకుండా ఏ స్కేల్ ఉన్నా స్కేల్తో నిటారుగా
మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ డాట్ డాట్ పెట్టాను చూడండి, అది ఖర్చుల కోసం అనమాట. ఎక్స్ట్రా మనకు కుట్ల కోసం హాఫ్ ఇంచ్ అవసరం ఉంటుంది కదా, సో దానికోసం. ఇక్కడ గల్ల డీప్ కూడా నేనైతే స్కేల్ తోటి మార్కింగ్ వేస్తున్నాను. స్కెచ్తో 2-3 టైమ్స్ రాస్తున్నాను అనమాట, మీకు మంచిగా నీట్గా కనిపించాలని. సో చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనము ఒక షోల్డరు అలాగే చంక డౌన్ ఇవన్నీ మార్కింగ్. ఇక్కడ చంక డౌన్ చూడండి 1.5 ఇంచ్ కర్వ్ అనేది తింపాలి. నా దగ్గర కర్వ్ స్కేల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎలా చేసినా 1.5 ఇంచ్ తోటి కర్వ్ అనేది వస్తుంది. మీరు 1.5 ఇంచ్ గ్యాప్ తోటి మీ దగ్గర ఏదైనా మూత ఉన్నా ఏదున్నా రౌండ్గా ఏదన్నా ఉంటే మనం రౌండ్ అనేది తింపేసుకోవచ్చు. ఇక్కడ గల్ల దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి రౌండ్ అనేది నేను కర్వ్ అనేది తింపేశాను. తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటంటే మనకి చంక రౌండ్ అనమాట, ఆర్మ్ లూజ్ అంటారు. బ్యాక్ పార్ట్ని పట్టుకొని పైన హాఫ్ ఇంచ్ వదిలేసి ఎక్కడైతే షోల్డర్ కుట్టుందో అక్కడ పెట్టి ఇలా రౌండ్గా చూసుకొని కింద బ్యాక్ టక్స్ గ్యాప్ వదిలేసి 1 ఇంచ్ పెట్టాం కదా, దానికి కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇంకా సైడ్ జాయింట్ల కోసం 2 ఇంచెస్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, నేనైతే మళ్ళీ చెప్తాను మీకు, ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కొంచెం కర్వ్ లోపలికి తీయాలి కదా, ఇది బ్యాక్ పార్ట్ కాకుంటే నేను మీకు ఇలా డాట్ వేసి చూపిస్తున్నాను. ఇదైతే బ్యాక్ పార్ట్ అండి. నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను చూడండి. ఈ మనం నడుము కొలత రౌండ్ ఫస్ట్ పాయింట్, ఎక్స్ట్రా 1 ఇంచ్ బ్యాక్ టక్స్ కోసం, ఎక్స్ట్రా 2 ఇంచెస్ సైడ్ జాయింట్ల కోసం థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏమో గల్ల డీప్, బ్యాక్ గల్ల డీప్. ఇక్కడ మనము ముందుగా ఒక 1 ఇంచ్ లేదంటే హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసుకోవాలి కదా, అది ఫిఫ్త్ పాయింట్. సిక్స్త్ పాయింట్ ఏమో గల్ల ఇక్కడ వెడల్పు అనమాట, షోల్డర్ వెడల్పు సెవెంత్ పాయింట్. ఇక్కడ మనకు ఆర్మ్ లూజ్ అనేది 8 పాయింట్ అనమాట, నేను 5 రాశాను. ఇది ఆర్మ్ లూజ్ 8 పాయింట్. ఇక్కడ చంక రౌండ్ అనేది 9th పాయింట్. మళ్ళీ ఎక్స్ట్రా సైడ్ జాయింట్లు 10th పాయింట్. ఈ 10 పాయింట్లు గుర్తుంచుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ అనేది చాలా ఈజీగా ఈ 10 పాయింట్స్ అర్థం చేసుకుంటే మనకు కటింగ్ అనేది వచ్చేస్తుంది. చూడండి, కట్ చేస్తున్నాను. ఈ వీడియో చూసుకుంటూ మీరు కట్ చేయడం స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా పేపర్ పైన నేను ఎలా చెప్పానో మీ దగ్గర ఏ బ్లౌజ్ ఉందో ఆ బ్లౌజ్ని తీసుకొని యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పినట్టు మీరు ఒకసారి పేపర్ని కట్ చేయడం అయితే నేర్చుకోండి. ఖచ్చితంగా మీరు మీ బ్లౌజ్ని ఈ పేపర్ తీసుకెళ్ళి ఏదైతే బ్లౌజ్ కుట్టుకుందాం అనుకుంటున్నారో ఆ బ్లౌజ్ పీస్ పైన ఈ పేపర్ని తీసుకెళ్ళి పెట్టేసేయాలి. పెట్టేసి కరెక్ట్గా ఎలా ఉందో అలా బ్లౌజ్ని కట్ చేసామంటే ఈజీగా మనకు బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది. చూడండి, షోల్డర్కి మిడిల్లో నుంచి ఇలా నిటారుగా నేనైతే ఒక లైన్ ఎందుకు వేసానంటే మనం బ్యాక్ డాట్స్ పెట్టుకుంటాం కదా, ఇలా షోల్డర్కి నిటారుగా ఒక 4 ఇంచెస్ హైట్ తోటి మనకు ఈ బ్లౌజ్ హైట్ను బట్టి డాట్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ డాట్స్ మనకు బ్యాక్ గల్ల కంటే కిందికే ఉండాలి, గల్ల కంటే పైకి అస్సలు ఉండకూడదు. పాయింట్ గుర్తుపెట్టుకోండి, బ్యాక్ డాట్ అనేది మనకి ఏదైతే గల్ల ఉందో దానికంటే కొంచెం కిందికి ఉండాలన్నమాట, ఎక్కువ ఉండద్దు, గల్ల కంటే పైకి ఉండద్దు. సో నేను ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ని ఇలా 2 ఫోల్డ్గా కిందికి నిటారుగా మలిచేసుకొని ఇంకో పేపర్ తీసుకుంటున్నాను. ఇంకో పేపర్ పైన ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తాను. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి నేను బ్యాక్ పార్ట్ని కింద 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి ఇలా క్రాస్గా పెట్టుకున్నాను పేపర్ పైన. పేపర్ పైన ఎందుకు క్రాస్గా పెట్టుకున్నానంటే చెప్తాను చూడండి. ముందైతే ఇలా ఎలా ఉందో అలా బ్యాక్ పార్ట్ నీట్గా మొత్తం చుట్టూరా మార్క్ వేసేసేయండి. ఇలా మార్క్ వేశారు కదా, ఇక్కడ గల్ల దగ్గర వదిలేయండి. ఎందుకంటే మనకు ఫ్రంట్ గల్ల కొంచెం తక్కువ ఉంటుంది కదా, సో ఫ్రంట్ గల్ల ఎలా మనకు రౌండ్ ఫ్రంట్ గల్ల డీప్ ఎలా చూసుకోవాలి. చూడండి, షోల్డర్ని కరెక్ట్గా ఇలా పెట్టేసుకోవాలి. పైన హాఫ్ ఇంచ్ వదిలేయాలి, కుట్లు ఉంటాయి కదా, ఆ క్లాత్ని వదిలేసి కొంచెం హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా పెట్టుకొని ఎలా ఉందో అలా గల్ల రౌండ్ అనేది కిందికి కరెక్ట్గా హైట్ చూసుకొని మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇక్కడ సైడ్ జాయింట్లో మార్కింగ్ చంక ప్లేస్లో వేసానమాట. సో ఇక్కడ గల్ల మార్కింగ్ వేసేసి ఫ్రంట్ గల్ల డీప్ అనేది నేనైతే ఇట్లా చూస్తున్నారు కదా, కరెక్ట్గా ఇలా నేను ఎలా వేసానో అలా ఫ్రంట్ గల్ల మెజర్మెంట్స్ తీసుకొని ఇక్కడ రౌండ్ కర్వ్ అయితే తింపేశాను. ఇక్కడ ఫ్రంట్కి
చంక రౌండ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ లోతులకి కర్వ్ తీయాలన్నమాట. సో చాలా ఈజీ, మనకు ఒకసారి కర్వ్ తింపడం పెన్నుతోటి మార్కర్ తోటి వచ్చేసిందంటే ఈ కర్వ్ స్కేల్ కూడా అవసరం లేదు. చూడండి కర్వ్ స్కేల్ తోటి కూడా అంతే వచ్చింది. తర్వాత ఏం చేయాలంటే నేనైతే మీకు ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ గురించి చెప్తాను. క్రాస్గా ఎందుకు పెట్టానంటే మనకి ఎప్పుడైనా ఫ్రంట్ పీస్ క్రాస్గా ఎందుకు పెడతారు, ఇక్కడ చూడండి ఇలా క్రాస్గా లాగితే ఇది అనేది మనకు సాగది, ఇలా స్ట్రేట్గా లాగితే సాగుతుందనమాట. మనకు చెస్ట్ ప్లేస్లో చెస్ట్ స్టిఫ్గా ఉండడానికి ఇలా క్రాస్గా తీసుకుంటాం అన్నమాట. ఎప్పుడైనా మనకు బ్యాక్ పార్ట్ ఇలా ప్లస్ సింబల్ ఆకారంలో లోపల దారాలు అనేటివి ఉంటాయి చూడండి. అదే మనకు ఫ్రంట్ పార్ట్లో దారాలు అనేటివి క్రాస్గా ఉంటాయి. మన చెస్ట్ని స్టిఫ్గా పట్టుకోవడానికి మాత్రమే మనము ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా కట్ చేస్తామన్నమాట. అర్థమైంది అనుకుంటున్నాను నేనేం చెప్తున్నానో. సో ఇలా షోల్డర్ మిడిల్లో నుంచి మిడిల్ డాట్ ఎంత హైట్ ఉందో అంత హైట్ మార్క్ వేసుకొని ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ మార్క్ వేసుకోవాలి. ఇక్కడ సైడ్ జాయింట్లో 4th టక్స్ ఉంది కాబట్టి దానికి గ్యాప్ వదిలేయాలి. హుక్స్ పార్ట్లో హుక్స్ పార్ట్లో టక్స్ ఉంది కదా, దానికి గ్యాప్ వదిలేసి మార్క్ వేసి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఈజీగా కర్వ్ అనేటివి వీటిని కలుపుకుంటూ ఇక్కడ చూడండి, ఇక్కడ కిందికి నేను ఒక హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసాను. ఎందుకంటే షోల్డర్కి మిడిల్లో ఇలా నిటారుగా మార్క్ వేసుకున్న తర్వాత మిడిల్ డాట్ అనేది ఉంటుంది. ఆ మిడిల్ డాట్కి ఇక్కడ హుక్స్ పార్ట్కి అలాగే చంక ప్లేస్లో ఇలా డాట్స్ అనేటివి ఉంటాయి. కరెక్ట్ మనకు త్రిభుజాకారంలో రావాలి. 4th టక్స్ కూడా ఒక్కో టక్స్ చివరల ఇంకో టక్స్ చివరల గ్యాప్ అనేది ఉండాలన్నమాట. ఇక్కడ మిడిల్ టక్స్కి గ్యాప్ ఎక్కువ పోతుంది కాబట్టి సైడ్ జాయింట్లోకి మనకు క్లాత్ తగ్గిపోతుంది కాబట్టి అక్కడ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. ఇదైతే ఫ్రంట్ పార్ట్ అండి. నేనైతే చాలా ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్లో నాకు అడగండి. నేను మీ డౌట్ని ఖచ్చితంగా క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు, బిగినర్స్ ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుందన్నమాట. నేను కొలత బ్లౌజ్ని పెట్టి చూపించాను, బ్యాక్ పార్ట్ టేపుతో సహా చూపించాను అనమాట. సో ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, షేప్ బెల్ట్ తర్వాత చెప్తాను. ముందైతే చూడండి ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. బ్యాక్లో మనము ఎంత మలిచాము, 2 ఇంచెస్ మలిచాము. షేప్ బెల్ట్లే చెప్తానమాట. ఫ్రంట్ పార్ట్లో 2 ఇంచెస్ మలిచాము కాబట్టి 2 ఇంచెస్ కవర్ కావడానికి మనకు 2 సైడ్స్ హాఫ్ ఇంచ్ చూడండి. 2 సైడ్స్ మనకు కుట్టు వేయడానికి 2 సైడ్స్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో 3 ఇంచెస్ హైట్ తీసుకోవాలి. 3 ఇంచెస్ హైట్ తీసుకున్నాక ఇలా నిటారుగా మనకు నడుము చుట్టూ ఎంత వచ్చిందో, బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసేసుకొని ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్లో హుక్స్ పార్ట్లో ఒక 1 ఇంచ్ హైట్ తీసుకొని ఇలా కర్వ్ తింపేసుకోవాలి. ఇలా షేప్ బెల్ట్లు కట్ చేయాలని ఎవ్వరు కూడా చెప్పరు, నేను తప్ప. సో చాలా ఈజీగా ఉంటుంది. మనం బ్యాక్ పార్ట్ 2 ఇంచెస్ మలిచేసాం కాబట్టి ఆ 2 ఇంచెస్ కవర్ కావడానికి మనం 3 ఇంచెస్ తీసుకోవాలి. 2 సైడ్స్ మన కుట్లు ఉంటాయి కదా, అలా కుట్లు ఉన్న దాని తర్వాత పైకి ఇలా మనం 1 ఇంచ్ కర్వ్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే హుక్స్ పార్ట్లో మనం లోపలికి కర్వ్ తింపాం కాబట్టి దానివల్ల ఇలా తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ చూడండి. హ్యాండ్స్ హైట్ అలాగే చేతి రౌండ్ ఇవన్నీ మార్క్ వేసుకున్నాను. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక హాఫ్ ఇంచ్ నిటారుగా అయితే ఒక మార్కింగ్ వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత టేప్ తీసుకోండి. టేప్ తీసుకున్న తర్వాత హ్యాండ్ హైట్ ఎంత ఉందో అంత హైట్ కూడా ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్నాక చూడండి హ్యాండ్ హైట్ ఎంత ఉంది దాంట్లో హాఫ్ చేయాలన్నమాట. హాఫ్ చేస్తే మనకి ఇక్కడ చంక రౌండ్ అనేది హాఫ్ హ్యాండ్స్ కాబట్టి హాఫ్ తీసుకోవాలి. అదే ఫుల్ హ్యాండ్స్ అయితే కరెక్ట్ ఫుల్ హ్యాండ్స్ ఎంత ఉన్నాయో దానికి హాఫ్ అస్సలు చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే నేను ఆర్మ్ లూజ్ చూస్తున్నాను. ఆర్మ్ లూజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 8 ఉందన్నమాట. ఈ చేతి రౌండ్ 8 డాట్ పెట్టేసుకున్నాను. నేను ఏదైతే హ్యాండ్ హైట్ మిడిల్లో ఇలా డాట్ పెట్టాను కదా, దానికి ఇలా మార్క్ వేసుకున్నాను. 1 ఇంచ్ ఇక్కడ హ్యాండ్ స్టార్ట్ అయ్యే ప్లేస్లో 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసి తర్వాత ఇలా స్ట్రేట్గా మార్క్ వేసాను. ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని ఇలా హాఫ్ చేసి మిడిల్ డాట్ పెట్టుకోవాలి. ఈ డాట్ పెట్టుకున్నాక ఇక్కడ మనము చేతినైతే కర్వ్ అనేది ఇలా తింపాలన్నమాట. ఇక్కడ చిన్న ఎస్ సింబల్ ఆకారంలో కర్వ్ అనేది తింపాలి. హ్యాండ్స్ చాలా ఈజీగా అనమాట. ఇలా మనకు కర్వ్ స్కేల్ ఉంటే చాలా ఈజీగా హ్యాండ్ కర్వ్ అనేది వచ్చేస్తుంది. చాలా ఈజీగా హ్యాండ్ అయితే కట్ చేసాము. అయితే నేను ఈ
హ్యాండ్‌లో నేను మీకు ఫ్రంట్ కర్వ్ ఎలా తీయాలనేది హ్మ్, చూపిస్తాను చూడండి. చాలా ఈజీ ట్రిక్ అనమాట. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్‌కి మార్క్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా ముందుకు జరిపేసి ఇలా చూసుకుంటే మనకు ఇక్కడ వెనక భాగంలో ఎక్స్ట్రా కనిపిస్తుంది చూడండి. అదే ఫ్రంట్ కర్వ్ అనమాట. దాన్ని మనం చూడండి, నేను ఇక్కడ మిడిల్‌లో టక్స్ పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా కనిపించింది మార్క్ వేశాను కదా! దాన్ని కట్ చేస్తున్నాను. ఫ్రంట్ కర్వ్ అయితే ఎంత ఈజీగా తీసేసాను చూస్తున్నారు కదా! హ్యాండ్స్ అయితే చాలా ఈజీగా కట్ చేశాను. నేనిప్పుడు ఫ్రంట్ కర్వ్ ఎంత బాగా తీసానో గుర్తుంది కదా! సో, ఒక హాఫ్ ఇంచ్ ముందరకు జరిపేస్తే ఫ్రంట్ కర్వ్ వచ్చేస్తుంది. చాలా ఈజీగా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్లు, హ్యాండ్స్ నేనైతే చెప్పాననుకుంటున్నాను. అలాగే హుక్స్ పార్ట్, కాజా పార్ట్ అయితే హుక్స్ పార్ట్ ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. కాజా పార్ట్ 2 ఇంచెస్ వెడల్పుతోటి మనకు హుక్స్ ఎంత హైట్ ఉన్నాయో అంత హైట్‌తో మనకు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా! బ్లౌజ్‌లో మిగిలిన క్లాత్ లైనింగ్ పీస్ ఏమో హుక్స్ పార్ట్‌కి పెడతాము. బ్లౌజ్ పీస్ ఏమో ముందుకు మలుస్తాం కాబట్టి కాజా పార్ట్‌కి పెడతాం. చూడండి, నేను 2 చూపిస్తున్నాను కదా! సో, అంతేనండి. చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్, పేపర్ కటింగ్ అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.